శరణ్య విమోచక. ధ్యానకర్త టి సుబ్బారావు. దేవుని నామానికి వందనములు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, నీకు వందనములు, స్తుతులు నాయన. ఎన్నిక లేని వాని తండ్రి, నిలబెట్టుకున్నావు, సజీవ లెక్కలో ఉంచావు. అలనాడు నువ్వు కార్చిన రక్తం ప్రభువా, ప్రపంచం మొత్తం ప్రభువా, మహా శుక్రవారము తండ్రి అయా, ఘనమైన సువార్త ప్రకటింపబడుతుంది తండ్రి. అయా, ఇంకా రక్షించబడిన బిడ్డలు నా కుటుంబంలో ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు తండ్రి. వారిని కూడా తీసుకొచ్చే భాగ్యం ప్రభువా, నీ బిడ్డలమైన వాళ్ళు ప్రభువా ప్రయాసపడుతున్నారు తండ్రి. ఎంతో విత్తనం ఇస్తున్నారు తండ్రి. మొద్దుబారించి జీవితంలో ఉన్నాం ప్రభువా. మరొక్కసారి తండ్రి ఈ దప్పిక విషయంలో మాట్లాడటానికి ఉపయోగించుకోండి తండ్రి. నీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈనాడు మనం చదవబడిన వాక్యంలో యేసు దప్పికొనుచున్నాడు అని 5వ మాట గురించి మనము వింటున్నాం. ఇంతకుముందు చదివిన ఫస్ట్ మాటలో క్షమాపణ, తండ్రి మనము చేసిన క్రియలను బట్టి, మన దోషాలను బట్టి ప్రార్థన చేసి క్షమాపణ అడిగాడు. అది మనం పొందుకున్నాం, అందుకే ఇక్కడికి వచ్చాం. 2వ మాట విషయముగా రక్షణ, దొంగ వేడుకున్నాడు, అయ్యా మాకిది సబబే, మేము లోకములో ఉన్నాం, లోకపు పాపాలు మోసాం, మాకు ఈ శిక్ష న్యాయమే, నీవు మాత్రము దానికి అర్హుడు కాదు తండ్రి, అయినా నా గురించి అని చెప్పి వేడుకున్నప్పుడు రక్షణ ఇచ్చాడు మనకి. నీవు నేడు అని మనం ఇంతకుముందు చదువుకున్నాం. 3వ మాటగా తల్లికి ఆదరణ. 4వ మాటగా ఇప్పుడే నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు అని తండ్రిని మళ్ళీ అడుగుతున్న మాటలు విన్నాం. ఇప్పుడు దప్పికొని ఉన్నాను అని చెప్పి యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము ఒకసారి చదువుకుందాం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అనెను. మనం లేఖనాలు కీర్తన గ్రంథంలో చూస్తే ఆయన నిర్గమాకాండము 17వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, మీరెందుకు మమ్మును మా పిల్లలను మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చి తిరిగి అనేది. దాహము శారీరకముగా ఎంతో ఇంపార్టెంటు ప్లస్ అవసరము. మనము ఈ శిలువ ధ్యానంలో చూస్తే యేసుని పట్టుకున్న సమయం నుండి అసలు అంతకు ముందు నుండి ఆయన ఆధ్యాత్మికంగా మనసులో ఎంతో వేదన పడుతూ ఉన్నాడు. ఈ గిన్నె, ఈ పాపపు ఎలా తొలగించుకోవాలి, దీన్ని తప్పించుకోవటానికి మనకు ఒక చిన్న సమస్య వస్తేనే, ఒక వేదన వస్తేనే అది పోవాలన్నా తప్పించుకోవాలన్నా శారీరకంగా మానసికంగా ఎంతో వేదన పడతాం. అలాంటి శరీరం ధరించిన యేసయ్య ఆ వేదన గుండా వెళ్తూ ఉన్నాడు. ఈ దాహము, ఆత్మల దాహం, లేఖనాల నెరవేర్పు. కీర్తన గ్రంథంలో రాయబడినట్టుగా 19:21 ఒకసారి చదువుతారు. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను తాగనిచ్చిరి. వారు భోజనం అంతవరకు వెళ్ళాం. చిరకను తాగనిచ్చిరి. ఈ శిలువ మీద యేసయ్యకు చిరకను తాగనిచ్చినప్పుడు అది తీసుకోలేదు ఆయన. ఎంత దాహముగా ఉంటున్నా కూడా అది ఆయన స్వీకరించలేదు. ఎందుకు స్వీకరించలేదంటే పాపముతో కూడిపోయింది, దుర్మార్గంతో కూడి ఇస్తున్నారు. అది ఆయనకి ఇష్టం లేదు. మనందరినీ పరిశుద్ధులు చేయటానికి, మనల్ని నిత్య రాజ్యములోకి మార్చడానికి, మమ్మల్ని నడిపించడానికి ఆయన ఈ శిలువ యాగంలో మౌనమైపోయి ఉన్నాడు.
అలాగే ఇంకోటి యోహాను 4:14. యోహాను 4:14. నేనిచ్చు నీళ్లు తాగునప్పుడల్లా తాగువాడెప్పుడునూ దప్పికొనడు. నేను వాడికిచ్చు నీళ్ళు నిత్య జీవమునకై వానిలో ఊడెడి నీటి బుగ్గగా ఊడినని ఆమెతో చెప్పాను. ఈ సంభాషణ సమరయ స్త్రీ దగ్గర జరిగింది. మనం 4వ అధ్యాయంలో చూస్తాం. ఆ సమరయ స్త్రీ యోగ్యురాలు కాదు, కానీ దేవుని లేఖనాలు తెలుసు. మేము ఎదురు చూస్తున్నాం, మాకు మెస్సియా వస్తాడని, క్రీస్తు వస్తాడని. యేసుక్రీస్తు వారు దాహానికి నీళ్ళు మనం అడిగినప్పుడు ఆయనకి తిరిగి సమాధానం చెబుతుందామా? మేము ఎదురు చూస్తున్నాము, మాకు రక్షకుడు వస్తాడని. యేసయ్య అది తెలిసి ఆమె దగ్గరికి వెళ్ళి నీళ్ళు ఇమ్మని అడిగితే ఆమె, నీ దగ్గర ఏమీ లేవు కదా తోడుకోవటానికి, ఆ జీవజలము నీ దగ్గర ఎక్కడది అని అడిగితే యేసయ్య ఏం మాట్లాడుతున్నాడంటే, నిన్ను అడుగువాడు ఎవరో తెలిస్తే నాకు పడద్దు, నిన్ను అడుగువారు ఎవరో తెలిస్తే నువ్వు ఈ విషయం అడగు అని చెప్పి మాట్లాడాడు. ఆమె అయినా అడిగింది, నువ్వు ఎలా తోడుకుంటావని ఈయన చెప్పాడు. అంతటితో కాకుండా ఆమె లోకపు జీవితాన్ని యేసయ్య బయటపెట్టాడు. బయటపెట్టినప్పుడు ఆమె గమనించింది, ఈయన మెస్సయ్య, ఈయన క్రీస్తు అని గమనించింది. ఆ ఒక్క విషయాన్ని తీసుకెళ్ళి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషి క్రీస్తు అని ఊరి జనాన్ని మొత్తానికి చెప్పింది. ఆ ఊరి జనంలో మొత్తం వచ్చారు. వాళ్ళు మొత్తమే కాకుండా ఇంకా 2 రోజులు ఆయన అక్కడ ఉండమని చెప్పి బతిమలాడుకున్నారు. ఈరోజు మనము దైవ సేవకులు వస్తే ఎప్పుడు వెళ్తాం ఉన్నాం, ఏదన్నా మీటింగ్ పెడితే ఎప్పుడైపోద్దా అన్నట్టున్నాం. అలాంటి వేదనకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఆ జనము ఇంకా 2 రోజులు ఉండమని అడిగితే ఆ జనం ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఆ స్త్రీ చెప్పిన మాట ప్రకారం కాకుండా యేసు చెప్పిన మాటల ప్రకారం నమ్మి ఇతడు రక్షకుడు అని సాక్ష్యం ఇచ్చారు ఆ ఊరు జనం. మనలో కూడా అలాంటి విశ్వాసం రావాలి. యేసయ్య కోరుకునే దాహం కానీ ఆలోచన కానీ మనమందరూ విశ్వాసులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ పండుగ దినాల్లో దయించి మన దగ్గర ఉన్న పిల్లలు, మన శిష్యులు, మన స్నేహితులకు కూడా కనీస వాక్యం చెబుదాం. నేను మొన్న పాస్టర్ గారిని తీసుకొని అటు వెళ్తుంటే ఈ ఊరు వెంకటేశ్వరరావు గారు అడిగారు, ఏమటాయా ఇప్పుడు వచ్చావు, ఎందుకు వచ్చావు నువ్వు? యేసు ప్రభు చనిపోతాడు, లెగుస్తాడు, అవన్నీ అడుగుతున్నారు, ఎప్పుడు చనిపోతాడు, ఎప్పుడో చనిపోయాడుగా అన్నాడు. కాదండి, గురువారం రోజు పట్టబడ్డాడు, శిక్ష అయ్యింది, శుక్రవారం రోజు శిక్ష వేశారు, మధ్యాహ్నానికి చనిపోతాడు. వీధుల ఆచార ప్రకారంగా 6 గంటలకు సమాధుల మీద నుండి శివుడు మీద నుండి దించేసేసి భూస్థాపన చేశారు. తిరిగి 3వ రోజు పునరుద్ధానం, ఆదివారం పొద్దున్నే, అంటే శనివారం సాయంత్రం అయిపోయి ఆదివారం పొద్దున్నే రేత్రి తిరిగి మళ్ళీ సజీవ లెక్కలో లెగుస్తాడు. అందును బట్టి విశ్వాసము మా అందరికీ, మేమంతా కూడా అలాగే లెగుస్తాము, ఆ కార్యక్రమాల్లో జరుగుతున్నాయి, ఇలా వచ్చాను నేను అని చెప్పారు. అలాగే మనకు అవకాశం ఉన్నప్పుడు ఇతరులు, బయట వాళ్ళు యేసయ్య దగ్గరికి రాలేకపోయినా కానీ అభిమానము, ఆలోచన ఉంది, వారిలో కూడా ఈ సమరయ స్త్రీలో మళ్ళీ బయటపడలేకపోతుంది. యేసయ్య వచ్చాడు, క్రీస్తు అని చెప్పి సాక్ష్యం ఇచ్చింది. ఆయన లోకం గురించి చెప్పాడు, అంటే ఆమె చేసే పని చెప్పాడు. అయినా కానీ ఆమె అన్ని పక్కన పడేసి నేను క్రీస్తును కనుక్కున్నాను, ఊరి జనాన్ని పిలుచుకొచ్చింది. ఊరి జనం మారటమే కాకుండా వాళ్ళు 2 రోజులు ఉండమన్నారు, వాళ్ళు కూడా ఒక సాక్ష్యాన్ని చెప్పారు. అలాంటి జీవితాలు కడిగి మనందరం జీవిద్దామని నా చిన్ని ఆలోచన. ఈ వాక్యం ఇంతటితో ముగించబడుతుంది. 6వ మాట, సమాప్తమైనది. యెహోవా గ్రంథం 19 నుంచి 30 వరకు. వేద పఠనం తేజస్విని. పి కీర్తన.